ఈరోజు వాక్యమే దేవుని మాటగా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. వాక్యము సెలవిస్తున్నట్టుగా మనము దేనిని చూసి కూడా భయపడే వారిగా ఉండకూడదు. ఏ మనిషిని చూసి, ఏ వ్యతిరేకిని చూసి, ఏ అవిశ్వాసిని చూసి, వారి యొక్క అధికారాన్ని బట్టో, వారి యొక్క బలమును బట్టో, వారు నీ మీద చేస్తున్న దాడిని బట్టి ఎంత మాత్రము నువ్వు భయపడకూడదు. ఎందుకంటే సజీవుడైన దేవుడు మన మధ్యనున్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన పక్షముగా మరి శత్రువులతో వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. క్రమముగా అన్ని ఆయన సరిచేస్తాడు. కాబట్టి మనము ధైర్యము కలిగి జీవించాలి. దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఆయన అన్ని చూస్తున్నాడు. ఎంత మాత్రమును ఆయన నిర్లక్ష్యముగా ఉండడు. ఆయన నిన్ను ముడితే నా కనుగుడ్డుని ముట్టిన వాడితో సమానుడు అని అన్నాడు. అంతగా విలువనిస్తున్నాడు. కాబట్టి దేవుని పైన నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఏ సమస్యకి, ఏ శత్రువుకి ఎంత మాత్రము భయపడకుండా ఎల్లవేళలా దేవుని మహిమపరచండి. ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్.